రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయి. ఎన్నికల సమయంలో మినహా మిగతా సందర్భాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పథకాలు పేర్లు మార్చినా అవి యథావిధిగా అమలవుతూ ఉంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవస్థలు వాటి విధానాలను పూర్తిగా తొంగలో తొక్కేశారు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన పథకాలను నిర్దాక్షిణ్యంగా తొక్కేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించాల్సిన కోట్లాది రూపాయల విలువైన పరికరాలు అందకుండా చేశారు. ఫలితంగా ఒంగోలులోని ప్రగతి భవన్లో 27,30,00,000 రూపాయల పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. జగన్ కక్షపూరిత వైఖరికి అవి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచాలి అన్న ఉద్దేశంతో 2017-18 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్ను లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండలానికి 1 చొప్పున సబ్సిడీపై లబ్ధిదారులకు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. మండల పరిధిలోని మేజర్ పంచాయతీల్లో మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్ ద్వారా పారిశుద్ధ్యం మరింత మెరుగుపరిచేలా వీటిని అందించాలంటూ నిర్ణయించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు 56 మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్ వచ్చాయి. ఒక్కో డ్రై క్లీనర్ విలువ 9,75,000 రూపాయలుగా నిర్ణయించారు. అందులో లబ్ధిదారుడు 3,42,000 రూపాయలు సబ్సిడీ పోను, మిగిలినది తన వాటాధనంగా చెల్లించాల్సి ఉంది. లబ్ధిదారుల ఎంపిక జరిగిన తర్వాత జిల్లాకు కేటాయించిన 56 మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్కు గాను 28 మంది లబ్ధిదారులకు వీటిని అందించారు. ఈలోపు ఎన్నికల కోడ్ రావటం, రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రావడంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్ను పూర్తిగా పక్కన పెట్టారు. వాటికి సంబంధించిన ఇంజిన్లు సరఫరా చేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి 28 మెకనైజ్డ్ డ్రై క్లీనర్స్ సంవత్సరాల తరబడి బహిరంగ ప్రదేశంలో అలాగే వదిలేశారు. అవి వర్షాలకు తడుస్తూ చివరకు వినియోగంలోకి వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చే విషయమై సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించారు. వాటి కండిషన్ను తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఒంగోలులో ఉన్న 28 మెకనైజ్డ్ డ్రై క్లీనర్ స్థితిగతులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్ ఇక్కడ ఆర్డీఓ అధికారులకు లేఖ రాశారు. వారు ఇచ్చే నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తానని అర్జున్ నాయక్ తెలిపారు. మన జిల్లాకు 2018-19 సంవత్సరంలో 56 MDCMs మెకనైజ్డ్ డ్రైన్ క్లీనర్స్ మనకి సప్లై చేయడం జరిగింది. ఆ సంవత్సరం 28 మరి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. మళ్ళీ 28 మాత్రం లబ్ధిదారులు తీసుకుపోవడం వలన ఇక్కడే అవి నిలబడిపోయినాయి. లబ్ధిదారులందరూ కూడా పదే మరి సంప్రదించినప్పటికి కూడా వాళ్ళందరూ ఇవి తీసుకోవడానికి విముఖత చూపించున్నారు. కాబట్టి అవి అన్నీ కూడా మన ప్రగతి కార్యాలయంలోనే అవి ఉన్నాయి, దెబ్బతినిపోయి ఉన్నాయి. వాటిని రిపేర్ చేయించడానికి గౌరవ కలెక్టర్ గారి ద్వారా అనుమతి తీసుకొని మరి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో మరి వాటన్నిటికి కూడా రిపేర్కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి మరి ఎస్టిమేట్ తయారు చేసి గవర్నమెంట్ వారికి పంపించడం జరిగింది. అక్కడి నుంచి అనుమతులు వచ్చినంటే రిపేర్ చేసి మరి సంబంధిత లబ్ధిదారులు అందజేయడానికి కూడా ప్రణాళిక చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో వాటిన్నింటిని కూడా మరి లబ్ధిదారులు ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటాము. అవి ఒక్కొక్కటి MDCMs ఖరీదు 9,78,000 రూపాయలు, వాటిలో సబ్సిడీ 3,42,000 రూపాయలు, అలాగే లోన్ పోర్షన్ వచ్చేటప్పటికి 6,15,700 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా లబ్ధిదారులకి ముందుగానే తెలియజేయడం జరిగింది సెలక్షన్ అప్పుడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అవి రిపేర్ చేసి వాళ్ళందరికీ అందించడానికి మరి ఇప్పుడు ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి దాని ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా అవి రిపేర్ చేయించేసి వాళ్ళకి అందజేయాలని చెప్పి అంటున్నారు. మరి తదుపరి దాని మీద ఆదేశాలు వస్తే దాని ప్రకారం మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.